వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్త చీఫ్ ను ప్రకటించిన హమాస్. ఎవరి యాహ్యా సిన్వార్? పార్కుల్లోనే ప్రేమ జంటలే టార్గెట్. ఈ పోలీసు మామూలోడు కాదు. అది సబబు కాదు. 2000 కుటుంబాల వేదన. తెలంగాణ డ్రైవర్లకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్. తెనాలికి చెందిన పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి పిలుపు. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ కు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. పానీపూరి బండి నడుపుతున్న ఎం చిరంజీవికి ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. వ్యాపార అభివృద్ధికి తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించినందుకు ఆహ్వానం అందింది. కాగా ఏపీ నుంచి ఈయన ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం మోటకట్ల గ్రామం సమీపంలో నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నమండెం మండలం బోనమల గ్రామానికి చెందిన రాజగోపాల్. సమ్మేపల్లి మండలం మోటకట్ల గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో ఇటుకల బట్టీలు వేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమై అప్పులు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు రాజగోపాల్ను వెంటాడాయి. దాంతో మధ్యానికి బానిసైన రాజగోపాల్ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటిలోని నాటు తుపాకీ తీసుకుని గొంతు కింద పేల్చడంతో తల చెల్లాచెదురైంది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ ఘాతకానికి పాల్పడడం చూసి భార్య పిల్లలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సంబేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబీకులు స్థానికులతో విచారించి వివరాలు సేకరించారు. మృతుడు ఆత్మహత్యకు అప్పుల బాధ, అనారోగ్యాలు కారణమైనప్పటికీ నాటు తుపాకీ ఎలా వచ్చింది, దానిని ఎవరు వినియోగించేవారు? కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి గ్రామీణ సిఐ తులసిరాం పేర్కొన్నారు. డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అంగళ్ళ వద్ద కొంతకాలం జీవనం సాగించాడు. అక్కడి నుంచి ఇటీవల కొంతకాలం జీవనోపాధి కోసం ఇక్కడ ఇటుకలు పెట్టి ఏర్పాటు చేసుకొని ఒక సుమారు 15 లక్షల వరకు అప్పులు కూడా చేసి ఈ ఇటుకలు బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇతనికి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు రాజగోపాల్కు ఉన్నాయి. చెవికి సంబంధించి తీవ్రమైన నొప్పితో బాధపడేవాడు. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఇతను కడప, తిరుపతి ఈ ఏరియాలో వెళ్ళి అనారోగ్యం గురించి చూపించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఓ పక్క ఈ ఆర్థిక సమస్యలు, ఒక పక్క అనారోగ్య సమస్యల కారణం. ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిస్థితి మరీ దీనమైన శిథిల పరిస్థితిలో ఉంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్తగా నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. సుమారు ఇక్కడ 200 మంది విద్యార్థులు విద్యా బోధనను అభ్యసిస్తున్నారు. దీనిపై తక్షణమే మంత్రులు చొరవ తీసుకోవాలని వాజేడు మండల పరిధిలో సుమారు చుట్టుపక్కల 30-40 గ్రామాల విద్యార్థులు ఈ కాలేజీ వారికి ఆధారపడి ఉంటుంది.
దీనిని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా నిర్మించాలని విద్యార్థులు, స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపల్ విజయబాబు, సహచర అధ్యాపకులు సీనయ్య ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి. కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము 200 మంది స్టూడెంట్స్ ఉన్నాం. కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవు, స్కూల్ కూడా సరిగ్గా, కాలేజ్ కూడా సరిగ్గా లేదు. సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం. మా కాలేజ్ బాగు చేస్తారని మీకు విజ్ఞప్తిస్తున్నాం. సో మా కాలేజ్ కావాలి. ఇంకా చెప్పు, ఇట్లా ఉంది మా కాలేజ్ ఇలా ఉంది. కొంచెం పెయింటింగ్ వేసి పాతగా ఉంది, కొంచెం కూలగొట్టి కొత్తగా కడతారని కోరుకుంటున్నాం. ఇంకా చెప్పు నాన్న. ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా విశాఖ జిల్లా పెందుర్తిలో చీటీల పేరుతో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితులు మాధవి అనే మహిళ పప్పు చీటీలు మరియు శ్రావణ మాసం చీటీల పేరుతో మోసం చేసిందని బాధితుల ఆరోపణ. సుమారు 14 కోట్లు ఇవ్వాలంటూ బాధితులు ఆవేదన. సుమారు 540 మందిని చీటీల పేరుతో మాధవి అనే మహిళ మోసం చేసింది బాధితులు ఆరోపణ. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని తెలిపిన బాధితులు. నా పేరు అమ్మాజీ అండి. మేము పెందుర్తిలోనే రోడ్డు అవతల ఉన్నాం. రోడ్డు అవతల ఉన్నారు. ఈ పిల్ల పేరేమో జ్యోతి అండి. మా బావగారు మనవరాలండి. మేమందరం కలెక్ట్ చేసి ఈ పిల్లకి డబ్బులు ఇస్తున్నామండి. ఈవిడికి ఇవ్వాల్సింది జ్యోతి అండి. ఈవిడికి ఇవ్వాలి 43 లక్షలండి మొత్తం. శ్రావణ మాసం కార్డులు, సంక్రాంతి కార్డులు, శ్రావణ మాసం కార్డులు. జ్యోతి 2 ఆడపిల్లలతో ఉన్నావు, మీ ఆయన చెప్పుకో. 2 ఆడపిల్లలతో ఉన్నావు కాబట్టి నీకు అన్యాయం చేయను. వాళ్ళకి ఎవరికెవరు చెప్పగలుగుతావు. నువ్వు జట్లు కూడకు, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. నేను బాధ పెట్టను, నిన్ను ఏడిపించను. నువ్వు ఏడకు, నువ్వు చాలా న్యాయమంత్రాలువే, నువ్వు చాలా విజయమంత్రాలువే. నువ్వు నాకు చక్కగా ఎలాగిచ్చావో నీకు నేను అలాగే ఇస్తాను. నేను అలాగే ఇస్తాను. కానీ వాళ్ళందరితో కూడకు, ఎవరికి నువ్వు చెప్పుకో. అలాగే ఇంతవరకు చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. 2 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. 2 సంవత్సరాలు నీ భర్త తెలియకుండా కట్టాక వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి వీళ్ళ పాపకు బాగోలేదు. ప్రతి హాస్పిటల్ అంట, తిరుపతి హాస్పిటల్ అంటే తిరుక్కొని, ఈవిడ వెళ్ళి తిరుక్కొని రాత్రులు పోను ఏడ్చి నువ్వెవరు చెప్పి నువ్వు చేసావు ఈ పని అని చెప్పేసి వాళ్ళ ఆయన నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు అమౌంట్ అంతా తెచ్చిందంటే నా గుమ్మ ఎక్కువ, అంతవరకు నువ్వు గుమ్మ ఎక్కకు అలాగే చెప్పేసి 2 ఆడపిల్లలతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎవరి మీద పడుతుంది ఆ పిల్ల. వాళ్ళ నాన్న కూడా నా తల్లి పిల్ల వచ్చి తనకి ధైర్యం చెప్పి ఇంటికి పంపించేసి వారు వెళ్ళినప్పుడు అలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కేంద్ర పురావస్తు శాఖ వారు నిర్వహించిన మరమ్మతుల పనులు పూర్తి అవడంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రావణ శుద్ధ తదియ ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, పునఃపూజలు, ఋగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవత అర్చనలు, కుటుంబాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 11.5 నిమిషాల నుండి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తారకేశ్వరరావు, ఆలయ ట్రస్టీ వాడ్రేవు సుందర రత్నాకర్ రావు, అనువంశిక వంశ పారంపర్యులు, అర్చకులు పాల్గొన్నారు. Yeah.